ఈ రోజున లా అనేది ఎలా అయిపోయిందంటే ప్రొఫెషన్‌లో జూనియర్స్ ఈ రోజున పొజిషన్ ఎట్లా ఉందంటే జూనియర్స్ గురించి నేను మాట్లాడాలి. అందులో కొన్ని సెంటెన్సెస్ ఎంత బాగా రాశారంటే లా అండ్ ఆర్డర్ ఎందుకు పెడతారు? ఈ మూవీలో ఆ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో మేజర్ లవ్‌గానే ఏమన్నా చేయొచ్చు అనేది అమ్మాయి ఇష్టపడి లవ్ చేసినా, అమ్మాయి ఇష్టపడి ఫిజికల్ రిలేషన్‌లో కోఆపరేట్ చేసినా అది రేప్ కిందే కన్సిడర్ అవుతది. ఆఫ్టర్ మేజర్‌లు అయినాక కూడా ఫిజికల్ రిలేషన్ అనే పాయింట్‌కి వెళ్ళకుండా ఉండడం చాలా బెటరు. న్యాయవేదికకు స్వాగతం. మనం ఏదన్నా ప్రజలకి ఒక మంచి విషయం చెప్పాలి అంటే ఒకప్పుడు మాధ్యమంగా ఉండేది సినిమాలు. ఇప్పుడు కూడా అదే. కానీ సోషల్ మీడియాస్ ఇవి రావడం వల్ల చాలామంది చాలా విషయాలు అన్ని ఫీల్డ్‌లో నుంచి ఆయా వ్యక్తులు చెప్పడం, మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. పాత సినిమాలు చూస్తే మనం మోరల్ వాల్యూస్ గురించి చాలా ఎక్కువ ఉండేవి. సాంప్రదాయాల గురించి ఎక్కువ ఉండేవి ఆ మూవీస్ చూస్తుంటే. అలాగే మన పౌరాణిక మూవీస్ చూస్తే మనకి రామాయణం గానీ, భారతం గానీ, కర్ణుడు గానీ క్యారెక్టర్స్ మనకి ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో ఆ క్యారెక్టర్స్ యొక్క ప్లస్‌లు, మైనస్‌లు మూవీ అలా చూస్తే అలా గుర్తుండిపోయేది. ఈ ఈ అప్పటి జనరేషన్ వాళ్ళకి. ఇప్పుడు అట్లాంటి సినిమాలు తగ్గిపోయినాయి. ఒక మంచి విషయాన్ని చెప్పాలి అన్నా, ఏ విషయాన్ని చెప్పాలన్నా సినిమా ఒక మాధ్యమంగా నడుస్తున్న సందర్భాల్లో మనం ఉన్నాం. అందులో మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం. ఇది పర్ఫెక్ట్‌గా లేదు. సొసైటీని ఎటో తీసుకెళ్ళేలాగా ఉంది. కాబట్టి దీని మీద స్టే ఇవ్వండి అంటూ కోర్టులకు వెళ్ళి రెవల్యూటివ్‌గా సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అది కరెక్ట్ కాదు. సొసైటీ మీద ఇంపాక్ట్ పడతది అని. అలాంటప్పుడు ఆ సినిమాలు తీసిన డైరెక్టర్స్ గానీ, ప్రొడ్యూసర్స్ గానీ ఏమని మాట్లాడతారంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తాం మేము ఈ మూవీ. అలాగే వందల మంది, వేల మంది దీని మీద బతుకుతారు. వాళ్ళ వృత్తి ఇది. మీరు ఇట్లా రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తే అట్లాగా అది ఇది అంటారు గానీ పర్ఫెక్ట్ సినిమా, ప్రజలకు ఉపయోగపడే సినిమా మీరు కోట్లు పెట్టి తీయకపోయినా బాగా రీచ్ అవుతది అనటానికి కొన్ని సినిమాలు ఎగ్జాంపుల్‌గా ఉన్నాయి. రీసెంట్ జనరేషన్‌లో కూడా. దానికి నేను ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పగలను 'బలగం' మూవీ. పర్ఫెక్ట్ రిలేషన్స్ తోటి తక్కువ ఖర్చులో మోరల్ వాల్యూస్‌ని చూపిస్తూ, రిలేషన్స్‌ని చూపిస్తూ పర్ఫెక్ట్‌గా తీశారు. సో, కరెక్ట్‌గా మూవీ తీస్తే రీచ్ అవుతది జనాలకి అనటానికి ఖర్చుతో సంబంధం లేదు అనేది నా ఉద్దేశం. అలాగే మూవీస్ యొక్క ఇంపాక్ట్ జనాల మీద ఖచ్చితంగా పడతదండి. కాబట్టి మూవీస్ తీసేటప్పుడు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో 100 సార్లు రెస్పాన్సిబుల్‌గా ఉండాలి అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు నేను మాట్లాడబోతున్న టాపిక్ మా ఫీల్డ్‌కి సంబంధించి కోర్టు మూవీ గురించి. అందులో కొన్ని సెంటెన్సెస్ ఎంత బాగా రాశారంటే లా అండ్ ఆర్డర్ ఎందుకు పెడతారు? జనాలకి తెలియటం కోసం కదా! లా పెట్టారు. లాయర్లు ఒక్కళ్ళే చదువుకుంటే, లాయర్లకు ఒక్కళ్ళకే తెలిస్తే, ఆ క్రైమ్ జరిగిపోయినాక అడ్వకేట్ దగ్గరికి పరిగెట్టుకొని వెళ్తే అడ్వకేట్ సేవ్ చేయడం అనేది సెకండరీ. క్రైమే జరగకుండా చూడడం ఇంపార్టెంట్ కదా! సో, లా గురించి బేసిక్ నాలెడ్జ్ ప్రజలకు అవేర్‌నెస్ ఉండాలి అనేది పర్ఫెక్ట్ వర్డ్స్ అవి. సో, ఆ మూవీ ప్రొడ్యూస్ చేసిన నాని గారు గానీ, డైరెక్టర్ గానీ, తీసిన వాళ్ళు గానీ నిజంగా అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న మూవీ అని నాకు అనిపించింది. అట్లా అని ఇందులో కొన్ని 2, 3 మైనస్‌లు చాలా సీరియస్‌గా అనిపించినాయి. అందులో బాగా పాపులర్ అయిన వ్యక్తి శివాజీ గారు మంగపతి క్యారెక్టర్‌లో. మేబీ ఆ మంగపతి క్యారెక్టర్ అనేది బాబాయ్ క్యారెక్టరో, పెదనాన్న క్యారెక్టరో కాకుండా సొంత నాన్న క్యారెక్టర్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది. ఎందుకంటే నాన్నకి లయబిలిటీస్ ఎక్కువ, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, బాధ్యతలు ఎక్కువ. అదే బాబాయ్ క్యారెక్టర్‌కి వెళ్ళిపోయేసరికి ఎందుకంటే మనకి ఇప్పుడు ఆ జాయింట్ ఫ్యామిలీస్ లేకపోవడం వల్ల మేబీ ఒకటి అరా కొంతమందికి రీచ్ అవ్వకపోవచ్చు. ఈయన ఎవరు చెప్పడానికి వాళ్ళ లైఫ్ వాళ్ళకుంది, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళు చూసుకుంటారు అని. సో, ఒకవేళ అతను ఫాదర్ క్యారెక్టర్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయే వ్యవహారం. కొంతమంది అంటారు, మేడం మరి డ్రెస్సుల గురించి అంత ఇదిగా మాట్లాడారు. పిల్లలు వేసుకునే స్లీవ్‌లెస్‌ల మీద అంత ట్రెండింగ్‌గా చెయ్యొచ్చా అని. డ్రెస్సులు అనేది వాళ్ళ వాళ్ళ కుటుంబాలకి సంబంధించిన విషయం. ఎందుకంటే సొసైటీలో ఎలా బతకాలి అనేది అసలు అన్నీ ఇప్పుకొని తిరుగుతూ యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. రెస్పాన్సిబుల్‌గా పర్ఫెక్ట్‌గా డ్రెస్సింగ్ చేసుకొని సక్సెస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవి వాళ్ళ పర్సనల్. ఇంకా డ్రెస్ మీద నేను కామెంట్ చేయట్లా. ఎందుకంటే అతని క్యారెక్టర్‌కి అది ఇష్టం లేదు. అట్లా స్లీవ్‌లెస్‌లు ఇప్పుడే వేసుకుంటే రేపొద్దుట అవి కూడా వేసుకోరనేది ఆయన ఉద్దేశం. సో, అది ఎంకరేజ్ చేస్తామా, చెయ్యమా అంటే సాంప్రదాయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి కొంచెం స్ట్రాంగ్‌గానే ఉంటారు కాబట్టి. అలానే అంత మొండిగా ఉండవసరం లేదు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ జనరేషన్ మారిందిగా. మారుతున్న జనరేషన్‌కి తగ్గట్టు మారుతూ ఉంటే బావుంటది ఆ వాల్యూస్ తోటి. ఆయన క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. అక్కడ సీనియర్ అడ్వకేట్ గురించి మాట్లాడాలి. ఒక జూనియర్ అడ్వకేట్ అట్లా ఉండనే ఉండదు సార్.
ఒక జూనియర్ అడ్వకేటు సీనియర్ వకాలత్తు తీసుకొని వేరే కోర్టులో ఫైల్ చేసేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ సీనియర్ అండి అని ఈయన పేరు చెప్పి కేసు ఆర్గ్యూ చేస్తే సీనియర్ ఊరుకుంటారా? అలాంటి ఆఫీసులు ఉండవు, ఎవరు ఊరుకోరు, అలా ఎంకరేజ్ కూడా చేయరు. సీనియర్ ఆఫీస్ మానేసి నువ్వు ఆ కేసు తీసుకో. పైగా సీనియర్ కేసు తీసుకోవడం మోరల్ వాల్యూస్ కాదు, ఎథికల్ వాల్యూస్ కాదు, ప్రొఫెషనల్ వాల్యూస్ కాదు. 2, సీనియర్కి తెలియకుండా ఓన్ ప్రాక్టీస్ చేసేసే అంత ఉంటే ఆఫీస్ మానేసి ఓన్ ప్రాక్టీస్ పెట్టుకోవాలి. సీనియర్ వెళ్ళి మోటివేట్ చేయడం ఎప్పుడు? జూనియర్ని ఒక కేసు మీద రిప్రజెంటేషన్కి పంపించి అక్కడ ఏదైనా హట్ అయ్యే విషయాలు జరిగితే సీనియర్ నాన్న ఇట్లా కాదు ఇట్లా అని మోటివేట్ చేయడం వరకు బాగుంటుంది. కానీ ఒక కేసు దొంగతనం చేసుకొని వెళ్ళిపోయి అక్కడ కేసు చేయలేక అక్కడ ఏడుస్తూ ఉంటే వెళ్ళి మోటివేట్ చేసేంత జనరేషన్లో ఉన్నారని నేను అనుకోను. మేబీ అట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే అది గొప్పే. నాకు ఇంతవరకు ఎవరు తాగలరు, అది జరిగే పని కాదు. ప్రొఫెషన్లో జూనియర్స్ ఈ రోజున పొజిషన్ ఎట్లా ఉందంటే, జూనియర్స్ గురించి నేను మాట్లాడాలి. సీనియర్లకే పెద్ద ప్రాక్టీసులు ఉండట్లా. అందులో ఒక కేసు తీసుకెళ్ళిపోయి జూనియర్ ఇండివిజువల్గా చేస్తే ఎంకరేజ్ చేయడం అనేది జరగకపోగా ఈ రోజున లా అనేది ఎలా అయిపోయిందంటే, ఏ జాబు లేనోళ్ళు, ఎక్కడా సెట్ కాలేనోళ్ళు, ఏ ప్రొఫెషన్లోనూ సెట్ కాలేనోళ్ళు, ఏ బిజినెస్ చేయలేనోళ్ళు, ఏ వర్క్ చేయలేనోళ్ళు లా చేస్తున్నారు. వాళ్ళకు ఉండే నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు, ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ వేరు. చదువుకోవడం వరకు ఎవరైనా చదువుకోవచ్చులా, ప్రాక్టీస్ దాకా వచ్చినప్పుడు బార్ కౌన్సిల్ వాళ్ళు కొంచెం రిస్ట్రిక్షన్స్ పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. 60 ఇయర్స్కి 50 ఇయర్స్ కూడా లా చేయొచ్చు, చేస్తున్నారు. చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారు, ప్రాక్టీస్ అంటున్నారు. వాళ్ళని చూస్తే సీనియర్ అడ్వకేట్ ఏమో అనుకుంటారు. సో ఇక్కడ వాళ్ళు చెయ్యొద్దా మేడం మేము ప్రాక్టీస్ అని, లా ఉంది కాబట్టి మీరు చేస్తున్నారు, రూల్స్ ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు, నేను వాళ్ళని అనట్లా. కానీ క్లయింట్స్ బేసిక్గా తెలుసుకోండి, జూనియర్ అడ్వకేట్స్ లేకపోతే వీళ్ళు ఏ రకంగా ప్రాక్టీస్లోకి వచ్చారు, ఎందుకు వచ్చారు, వీళ్ళకి నిజంగా నాలెడ్జ్ ఉందా లేదా అని. 2, వాళ్ళ కేసులు వాళ్ళే చేసుకోవడానికి లా చేస్తున్న పర్సంటేజ్ ఎక్కువ పెరిగింది ఈ రోజున. ఒక మ్యారిటల్ డిస్ప్యూట్స్కి వచ్చేసరికి కేసులు ఎక్కువ పడుతున్నాయి, ఒక 4-5 కేసెస్ పడుతున్నాయి. అన్ని కేసులు 4-5 ఇయర్స్ కోర్టుల చుట్టూ తిరగలేక, లాయర్లను పెట్టుకోలేక, ఫీజులు ఇచ్చుకోలేక, లేదా పెట్టుకున్న వాళ్ళు ఇందాక నేను చెప్పిన అటు ఇటు నాలెడ్జ్ లేని వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అడ్వకేట్లు చీటర్స్, అడ్వకేట్లు వేస్ట్ ఫెలోస్ అనుకుని టమ్కేసుకుంటూ వీళ్ళే లా చేసేస్తున్నారు, వీళ్ళే లాయర్లు అయిపోతున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఛాలెంజ్ చేస్తానండి, ప్రతి కోర్టులోనూ ఇలాంటి వాళ్ళు ఒక 10% అన్నా ఉంటారు. అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. వీళ్ళు ప్రొఫెషన్ ఇష్టపడి వచ్చారా, నిజాయితీగా ప్రొఫెషన్ చేస్తే క్వాలిఫైడ్ క్వాలిటీ అడ్వకేట్స్ ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత బార్ కౌన్సిల్కి ఉంది. ప్రతి చోట మనం ఈ మధ్య చూస్తున్నాం అడ్వకేట్స్ మీద అటాక్స్ జరగడం కానీ ఇంకొకటి కానీ చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆ కేసు ఏంటి, అతని నాలెడ్జ్ ఏంటి, అతని టాలెంట్ ఏంటి, అతని వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కౌంటింగ్లోకి వస్తాయి. లా చేసాము, ఎన్రోల్మెంట్ చేసుకున్నాం, మా పని ఏదో మేము సీక్రెట్గా చేసుకుంటాం, వేరే జాబులు చేసుకుంటూ ఉంటారు. ఏదన్నా వస్తే అడ్వకేట్స్ అంటే కొంచెం బార్ కౌన్సిల్స్ పర్ఫెక్ట్ లాయర్స్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకుంటే కొంచెం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా రూల్స్ మారిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది పోక్సో యాక్ట్ కోసం. పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి పోక్సో యాక్ట్? చాలామందికి తెలియట్లేదండి. మైనర్స్ అమ్మాయి ఇష్టపడి వచ్చిన, అమ్మాయి ఇష్టపడి లవ్ చేసిన, అమ్మాయి ఇష్టపడి ఫిజికల్ రిలేషన్లో కోఆపరేట్ చేసిన అది రేప్ కిందే కన్సిడర్ అవుతుంది. అది సినిమా కాబట్టి ఏదో మనకు చూపించారు తప్ప రూల్ ప్రకారం వాటి మీద కనుక అమ్మాయి మైనర్ అయితే మీరు ఆ సరౌండింగ్స్కి కూడా వెళ్ళొద్దు. అది సినిమాలో కాబట్టి ఏదో కవర్ అయిపోయింది, ఎవరో జూనియర్ వచ్చి కాపాడేశాడు, జడ్జి ఒక కన్సిడర్ చేశారు, అలా ఎక్కడా ఉండదండి. కేసే. వాళ్ళ అమ్మ నాన్న ఊరుకోరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. ఆ అమ్మాయికి తర్వాత మేజర్ అయిపోయినాక తూచండి అన్నా కూడా ఆ రోజు జరిగిన కేసు ఖచ్చితంగా నడుస్తూనే ఉంటుంది. సో అలానే మేజర్లు అయిపోయినాక ఓకేనా మేడం అంటే అది ఇంకా దారుణంగా ఉంది. ఎందుకు అంటే 376 sub-2 అంటే మ్యారేజ్ చేసుకుంటాను అని నమ్మించి ఫిజికల్గా కమిట్ అవ్వడం. నిజంగా ఈ మధ్య లవ్ చేసుకుంటున్నారు చాలామంది, ఎందుకంటే కమ్యూనికేషన్స్ బాగా పెరిగినాయి కాబట్టి. లవ్ చేసుకునేటప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, ఈ మధ్య ఉన్న ఫెసిలిటీస్కి ముందు లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ముందే అన్నీ అయిపోతున్నాయి. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనో, డింగ్ అనో, డంగ్ అనో ఏవో నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్తున్న సందర్భంలో అమ్మాయి కూడా అలాంటి క్యారెక్టర్ ఇట్లా దులిపేసుకొని వెళ్ళిపోతే పర్వాలా. కానీ నేను పతివ్రతలకు లీడర్ను అని చెప్పి ఇతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేస్తే మినిమం 30 days నుంచి 60 days వరకు బెయిల్స్ రాని కేసులు ఇవి. మీరేమో ఓహో రూమ్లో, ఆహా రూమ్లో, ఆయా రూమ్లో అనుకుని ఏదో వెళ్ళిపోతారు. ఏముంది ఇద్దరం ఎంజాయ్ చేసామని అమ్మాయి ఇష్టపడే వచ్చిందంటే కేసు గెలిచేసరికి మీకు ఇక్కడ చాలా జీవితం నాశనం అయిపోద్ది, అరెస్టులు ఉంటాయి. సో ఆఫ్టర్ మేజర్లు అయినాక కూడా
ఫిజికల్ రిలేషన్ అనే పాయింట్‌కి వెళ్ళకుండా ఉండడం చాలా బెటరు. ఒకవేళ అమ్మాయి కేసు ఫైల్ చేస్తే, అమ్మాయి మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలనుకుంటే, చాలా దారుణంగా ఉంటాయి లీగల్ ప్రొసీడింగ్స్. ఇవి కొంచెం ఈ కోర్ట్ మూవీ ద్వారా జనాలకు బాగా రీచ్ అయింది. మేబీ ఇప్పుడు ఓటీటీలో కూడా వచ్చింది. మేబీ చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ వస్తది. కొంచెం పిల్లల్ని పెంచే విధానం. అక్కడ ఒక ఆడపిల్ల ఫాస్ట్‌గా ఆవిడే ఫోన్ చేసి, ఆ పిల్లోడేదో ఆడ బనీనేసుకొని వాడి అమ్మతో, వాళ్ళ నాన్నతో ఆడేదో పోట్లాడుకుంటుంటే, ఈవిడ మీ అన్న నెంబర్ ఇవ్వు అని పక్కింటి అమ్మాయిని అడిగి, నెంబర్ తీసుకొని ఆ అబ్బాయిని ట్రాప్ చేసిన విధానం పర్ఫెక్ట్‌గా పడిపోతారు. ఇవి ఎక్కువ నడుస్తున్నాయి ఇట్లా. అలాగే ఆ అమ్మాయే ఇష్టం చూపించి వాళ్ళిద్దరూ ఎందుకంటే అట్లా దాక్కుని ఫోన్‌లో మాట్లాడుతుంటే మగపిల్లలు స్వతహాగా అట్రాక్ట్ అవుతారు. అది మగపిల్లోడు చేసినా, ఆడపిల్ల చేసినా కూడా. ఆ ఏజ్ యొక్క ఇంపాక్ట్ అట్లా ఉంటది. సో, ఇలా చేస్తే లైఫ్ అట్లా స్పాయిల్ అవుతదంటానికి అదొక ఎగ్జాంపుల్ కనిపించింది. నెక్స్ట్ కొడుకు క్యారెక్టర్. తల్లిదండ్రులు చదువుకోరా, చదువుకోరా, చదువుకోరంటే చదువు తర్వాతే ఏదైనా. మీరు ₹1,00,00,000 ఆ ప్రాపర్టీ ఇస్తారా, 100,00,00,000 ప్రాపర్టీ ఇస్తారా పక్కన పెడితే, ఈ రోజున ఎవ్వరన్నా కానీ వాళ్ళకి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే చదువు ఒక్కటే ఇంపార్టెంట్. మోరల్ వాల్యూస్‌తో కనీసం కొంత క్యారెక్టర్ అన్నా వాళ్ళకి తెలిసి సొసైటీలో ఎట్లా బతకాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, మనుషులకి ఎట్లా రెస్పాన్సిబుల్‌గా ఉండాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అని తెలియాలంటే చదువు చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం అండి. అది మీ ఉద్దేశం కూడా అయితే కనుక ఖచ్చితంగా మీ పిల్లలు ఇంట్రెస్ట్ లేనోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి చదివించండి. అక్కడ తండ్రి కష్టపడి వస్తుంటే ఆ పిల్లోడికి తండ్రి వాల్యూ తెలీదు. తండ్రి ఒక ఆఫ్టర్ ఆల్. 2 అమ్మ అంటే ఎవరికన్నా ఇష్టం. ఒక ఏజ్ వరకు అమ్మ ఆల్రెడీ ఇష్టపడుతూ ఉంటారు. ఏ ఏజ్ అయినా అమ్మని ఇష్టపడతారు. అది మాక్సిమం ఎక్కువ పర్సెంటేజ్‌లు ఉంటాయి. ఎక్కడెక్కడో వాళ్ళ రిలేషన్స్ మీద డ్యామేజ్ తప్ప. ఇక్కడ నాన్నకి తెలియకుండా ఇంట్లో ఎంత గుడిపటాన్ని నడిపిచ్చేస్తే, రేపటి రోజున ఆ అబ్బాయి నాన్న అయినప్పుడు ఇలాగే ఒక కొడుకుంటే ఆ బాధ ఏంటో అబ్బాయికి తెలుస్తది. ఎప్పుడో ఎక్స్‌పీరియన్స్ చేసి తెలుసుకోవడం కంటే కూడా ముందుగా తెలుసుకుంటే బెటరు. తల్లిదండ్రుల తర్వాతే ఎవ్వరైనా గానీ. ముందు బేసిక్ అది తెలుసుకోండి. ఆ పిల్లోడు అక్కడ సినిమా కాబట్టి ఏదో కాపాడాలి ఇవన్నీ అయిపోయినాయి కానీ, అలా కాపాడడం ఎక్కడ వర్కౌట్ అవ్వదు. తర్వాత జైలు నుంచి బయటకొచ్చినాక రియలైజ్ అయ్యి పర్ఫెక్ట్‌గా జాబ్‌కెళ్తూ ఉంటే, క్లైమాక్స్ ఒక్కటి చాలా దారుణంగా అనిపించిందండి నాకు. 8 డేస్‌లో మేజర్ అయిపోయి రోడ్ క్రాస్ చేసి మళ్ళీ వచ్చి, నేను మేజర్‌ని అయిపోయాను అనగానే హగ్ చేసుకుంటే ఇంక అక్కడితో జీవితం నాశనమేగా. అప్పుడు ఏం చూపించాలి? కనీసం ఓకే. మీ మీ ఇద్దరు రియల్ లవర్స్, ఇంట్లో అబ్జెక్షన్స్ లేవు. 21 ఇయర్స్ వచ్చినాక పెళ్లి చేసుకుంటాం అని కాదు. కెరియర్‌లో సెటిల్ అయినాక పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంట్. తల్లిదండ్రులను ఒప్పించుకోవాలి అంటే, వాళ్ళు ఒప్పుకోకపోయినా ముందు మీరు కెరియర్‌లో సెటిల్ అయ్యి, ఆ పార్ట్నర్ మీతో ఉంటారా, ఉండరా, ఉండకపోయినా నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలను. నేను రోడ్డు మీద రాలా. చదువు ఆపేయలేదు. తల్లిదండ్రుల గుండెల మీద కొట్టి రాకుండా ముందు కెరియర్‌లో సెటిల్ అయితే వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకుంటారు. రెండోది అవతల వ్యక్తి ఒకవేళ మీరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు కదా! అవతల వ్యక్తి జాబ్ చేయలేకపోయారు. లేతే అమ్మాయి సంపాదించలేకపోతుంది, అబ్బాయి సంపాదించలేకపోతున్నాడు. పార్ట్నరు నువ్వు మగాడివి నువ్వే సంపాదించాలి, లేదా నువ్వు జాబ్ చేస్తావని నిన్ను పెళ్లి చేసుకున్నానని అమ్మాయిని అనటం కాకుండా, అబ్బాయి జాబ్ చేయలేకపోతే అమ్మాయి కుటుంబాన్ని పోషించే రేంజ్‌లో ఉండాలి. అలాగే అమ్మాయి చేయలేకపోతే అబ్బాయి సపోర్ట్ చేసుకునేలాగా నీ బాధ్యతగా వెళ్ళాలే తప్ప, ఇద్దరం సంపాదించుకుంటామని పెళ్లి చేసుకున్నామనో, లేతే ఇద్దరు గాలికి తిరుగుతూ పెళ్లి చేసేసుకొని ముందు అన్నీ ఎంజాయ్ చేసి ముందు ప్రెగ్నెన్సీలు తెచ్చేసుకొని, ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి మళ్ళీ అమ్మా నాన్న దగ్గరికి అని వచ్చి కేసులు వేసుకుంటామంటే మీ లైఫ్ మీరే స్పాయిల్ చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎంతకని కాపాడతారు? ఏం జరుగుతుందో తెలీదు. రూముల్లోకి వెళ్ళిపోయి మీరు చేసే చిల్లర పనులకి. 9 దాటితే ఫోన్ పట్టుకున్న వాళ్ళందరి ప్రవర్తనలోనూ మనం డౌట్ పడవచ్చు. ఓకే. వర్క్ పరంగా చేసుకున్నారు. వర్క్ చేసే పిల్లలు వేరు, ఇలా ఫోనుల్లో చాటింగులు గంటలు మిడ్‌నైట్ వ్యవహారాలు నడిపించే పిల్లల ఆలోచన విధానం, ప్రవర్తన విధానం వేరు. కొంచెం జాగ్రత్త పడండి. మీరు ఈరోజు మేము ఒక లక్షలు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నామండి. తీరా చూస్తే వాడితో లేచిపోయారు, దీంతో లేచిపోయాడు అనుకుంటే తర్వాత బాధపడేది మీరే. పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వండి. పిల్లల ఆలోచనలు షేర్ చేసుకోండి. వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలియజేయండి. ఇక రెండో పాయింటు తల్లిదండ్రుల విషయం. పిల్లలు ప్రూవ్ చేసుకున్న తర్వాత మేము ఆ అమ్మాయికి ఇచ్చి చెయ్యము, ఆ అబ్బాయికి ఇచ్చి చెయ్యము అనకుండా కొంచెం మీకోసం ఇంపార్టెన్స్ ఇచ్చి మీకోసం ఇంట్లోనే ఉన్నారు, కెరియర్ చూసుకున్నారు, సెటిల్ అయ్యారు, చూపిస్తున్నారు. అతన్ని తప్పో ఆమెని తప్పో ఇంకొకరిని చేసుకోము అని వాళ్ళు అంత పర్ఫెక్ట్‌గా చెప్పినప్పుడు వాళ్ళ ఇష్టాలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. లేదా వాళ్ళు ఖచ్చితంగా లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి మీరు లేకుండా. అది వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ కింద లెక్క. వాళ్ళ ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోండి. అలాగే పిల్లలు తల్లిదండ్రుల ఫీలింగ్స్ వాళ్ళు మీ మంచే కోరుతారు. లవ్ మ్యారేజ్‌లు చేసుకోవద్దని ఎవడో చెప్పట్లా. కెరియర్‌లో వాళ్ళు మీకోసం చదువు పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు. పెళ్ళికి ముందే అన్నీ అయిపోవాల్సిన అవసరం లేదు. ముందు కెరియరు, చదువు కంప్లీట్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత పెళ్లి ఏజ్ ఒకటి ఉంటది.
25 నుంచి 28 లోపు ఆ టైంలో చేసుకోవడానికి చూడండి. అది పర్ఫెక్ట్ ఉద్దేశం అని నా ఉద్దేశం. అలాగే ఈ మూవీలో ఆ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో మేజర్‌లు అవ్వగానే ఏమన్నా చేయొచ్చు అనేది ఇంకొంచెం ఎక్స్‌టెండ్ చేసి అలా కాకుండా వీళ్ళు కెరియర్‌లో సెటిల్ అయ్యేదాకా ఆఫ్టర్ కెరియర్, ఎందుకంటే తండ్రికి అది ప్రూవ్ చేస్తానని కదా పిల్లోడు బయటకొచ్చాడు. ఇలా చేస్తే లైఫ్ ఇలా స్పాయిల్ అవుతదని క్లియర్‌గా చూపిచ్చారు. సో, ఈ టీనేజర్స్‌ని అట్రాక్ట్ చేయడం కోసం ఏదో హగ్ సీన్ పెట్టి వాళ్ళిద్దరిని అక్కడితో ఆపేశారేమో గానీ, రూల్ ప్రకారం కెరియర్‌లో సెటిల్ అవ్వండి. ఈ సినిమా ఒక మంచి ఎగ్జాంపుల్. సొసైటీ ఎలా ఉంది అనటానికి అక్కడ మీకు ఒక్క చట్టమే తెలిసింది. ఇలాంటి చట్టాలు బోలెడన్ని ఉన్నాయి. ఇలాంటి కేసులు బోలెడన్ని ఉన్నాయి. వాటి మీద కొంచెం బేసిక్ అవేర్‌నెస్ తీసుకోండి. సో, ఇట్లా ప్రొఫెషన్‌లో ఉన్న జూనియర్ అడ్వకేట్లు కూడా ఈరోజు సోషల్ మీడియా బాగా వచ్చేసింది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు యూట్యూబులు చేస్తున్నారు, ఆ పేపర్ చూస్తున్నారు, ఏదో చేస్తున్నారు. వాళ్ళు రియల్ అడ్వకేట్లా, ఫేక్ అడ్వకేట్లా, వీళ్ళ ప్రాక్టీస్ ఎంత, బేసిక్ అవి కూడా తెలుసుకోండి. ఎందుకంటే అందరం కరెక్ట్ కాదు. ఏమో రమ్య గారు ఎట్లాంటోళ్ళు, అలాగే ఇంకొకళ్ళు ఎట్లాంటోళ్ళు. మీరు ఒక రూపాయి ఇచ్చి మీరు కేసు ఇవ్వడానికి వెళ్ళారు అంటే వాళ్ళు పర్ఫెక్ట్ అడ్వకేట్లా కాదా, వాళ్ళకి బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా, వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వర్క్ నాలెడ్జ్ ఉందా లేదా, ఇవి బేసిక్ తెలుసుకోవడం మీ బాధ్యత. అర్థమవుతుందా? అలాగే కోర్ట్ మూవీ తీసిన వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామండి. చాలా మంచి విషయాన్ని పబ్లిక్‌కి ఒక మాధ్యమం ద్వారా మంచి విషయాలు తెలియజేశారు. అలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటూ